ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సార్ మాకు కొంచెం లిఫ్ట్ కావాలి సార్. ఏంటి సార్ వీళ్ళు లేచిపోయిన బాబుతో ఉన్నారు? సారీ సార్. ముందే రండి. ఓకే, పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. దీని నచ్చదలు ఏమంటారు? ప్రసాద్, పిల్లలు పిచ్చ క్లారిటీగా ఉన్నారు ప్రసాద్. వీళ్ళు క్లారిటీగా ఉన్నారు కాకుండా మన కూడా క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు ఏం చేద్దాం సార్? ఇద్దాం, లిఫ్ట్ ఇద్దాం, ప్రేమికులకి హెల్ప్ చేద్దాం. మన డ్యూటీ అవ్వాలి కదా. ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉందో మంచి రుజువు చేద్దాం. రెడీ సార్. చెప్పండి అబ్బాయి గారు, ఏం చేస్తుంటారు? పీజీ అయిపోయింది సార్. బాగా చదువుతాడు సార్. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. మన అమ్మాయి గారు? రీసెంట్ గానే జాబ్ వచ్చింది సార్, 30,000 సాలరీ. అనుకున్నాను. ఏమని? అదే బాబు బాగా పనుడని. అదే బాబు చెప్పింది, బాగా తెలివైనోడని. అమ్మాయిని తీసుకెళ్ళి ఎలా పోషిస్తావు? జాబ్ అయితే కొంటాను సార్. దొరకపోతే అడుక్కోవడమే. మరి నీ ఉద్యోగం? లాంగ్ లీవ్ పెట్టాను సార్. సరిపోయింది, ఆడికి ఉద్యోగం రాదు, నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు ఉద్యోగం ఉండదు. ప్రసాద్, పిల్లలు ఫీల్ అవుతారయ్యా. అయితే ఈ ఉద్యోగం రాదు, నువ్వు ఉద్యోగం చెయ్యవు. బాగుంది ప్రసాద్. సార్ పొగ చేసి సార్. ఎందుకు సార్? సార్ సార్ ఎందుకు సార్? సార్ ఏం లేదు సార్. అమ్మాయి బ్యాగ్ తీసుకో. తీసుకో సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, బ్యాగ్ చెక్ చేయి. సార్
ప్రసాద్ బాగా ప్లాన్ చేశారా సార్. ఆ బాబుని ఫోన్ చేసి రమ్మన్. ఎందుకు సార్? రమ్మన్ పంచాయతీ చేద్దాం రమ్మన్. సార్ మీరు లిఫ్ట్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. మేము మేజర్స్ సార్, పెళ్లి చేసుకునే హక్కు మాకు ఉంది. ఇందులో మీకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదా? నాకు సంబంధం లేదా? మీ ఇద్దరు ఇప్పుడు లేచిపోతారు. మీ బాబు సాయంత్రం వచ్చి నిన్ను కిడ్నాప్ చేసిన ఈడి మీద కేసు పెడతాడు. మీ ఇద్దరిని తీసుకొచ్చి నేను స్టేషన్ లో కూర్చోబెడతాను. అప్పుడు నాకు సంబంధం ఉందా లేదా? నాకు సంబంధం లేదా? మీ బాబు వచ్చి ఇంట్లో నగలు పోయిన కంప్లైంట్ ఇస్తాడు. అదే టైంకి నగలతో నాకు దొరుకుతాడు. స్టేషన్ తీసుకొచ్చి కుమ్మితికి సంబంధం ఉందా లేదా? ప్రసాద్ సార్ ఫోన్ తీరా. మీ బాబు నెంబర్ చెప్పు. హలో, నేను ఈ ఏరియా ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఇక్కడ నాగపల్లి మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో దొరికాడు. మీ నాన్న నెంబర్ చెప్పు. ఏంటది? పోలీస్ ముందే పిల్లలు కొడుతున్నావు? ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మా అమ్మాయిని పంపించండి. ప్రసాద్ సార్ బండిలో ఎవరు ఉండదే? చెరువు పేపర్ మీద సంతకం పెట్టండి. మా సంతకం ఎందుకు సార్? వీళ్ళిద్దరిని మీరు తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు ఏదైనా చేసుకుంటే లేదా మీరే వాళ్ళు ఏమైనా చేస్తే ఎవడో రెస్పాన్సిబిలిటీ? మా పిల్లలు మేమే చేసుకుంటాం సార్. అబ్బో ఇలాంటివి వెళ్ళి చూడలేదు, అందుకే ఈ సంతకాలు. ఇదేం పిద్దలు అడుగుతాం సార్. అయితే వదిలేండి, పెళ్లి చేసి పంపించేస్తాను. అలాగనే చేస్తాం సార్. కులం గోత్రం చూసుకోవేంటి? ఇంకా ఈ కాలంలో ఉన్నారయ్యా కులము గోత్రం. ఈ పాటికి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు మీరు? చేసుకోమనండి, చంపేస్తాను. కూతురు పోతే పోయింది, ఉంటా ఉన్నది. చంపే చంపే ఊరుకోండి సార్. చంపడానికైతే ఎందుకే నీ కూతురు ఎన్నాళ్ళు కనిపించావు? నీ పిల్లల ఆనందం కన్నా కులం ఇంపార్టెంటా? ఈ రోజు కులం అని రెచ్చగొట్టే వాళ్ళు రేపు నీ కాలు చెయ్యి ఎరిగితే వచ్చి సేవ చేయరు. వీళ్ళే వచ్చి సేవ చేయాలి. వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు నీ కులం నుంచి పుట్టలేదు, వీళ్ళు రక్తం నుంచి పుట్టారు. నువ్వు చూడాల్సింది వాళ్ళ రక్తాన్ని కాదు, వాళ్ళ కన్నీళ్ళు, నీ మీద ఉన్న వాళ్ళ ప్రేమ. నాకు ఈ పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. సమాజం తనంతట తాను మారకపోతే బలవంతంగా మార్చాలి. పెట్టండి సంతకాలు. వాళ్ళకు మీరే పెళ్లి చేయాలి, లేదా వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత అబ్బాయి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే పెళ్లి చేసుకుంటాం. వదిలేయండి. లేదు సార్, అబ్బాయి ఏమైనా ఉద్యోగం చేసుకుంటే మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం. మీరు చెప్పినట్టు మా పిల్లల కన్నా ఏది ఎక్కువ కాదు. సూపర్ సార్, సూపర్. ఇది ఎక్కడా నేను చూడలేదు. అట్లా ఉంటుంది మనతోని. రెండో సెల్ఫీ తీసుకుందాం. మాస్టర్
ఒక సెల్ఫీ తీయండి.